గిరిజన సంక్షేమ భవన్ ముందు జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 219 కోట్ల రూపాయల ట్రైకార్ రుణాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మంజూరైన రుణాలను రేవంత్ ప్రభుత్వం అడ్డుకోవడంపై జేఏసీ నాయకులు మండిపడ్డారు. మంజూరైన రుణాలను లబ్ధిదారుల ఖాతాలో వేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని నిప్పులు చెరిగారు. గిరిజన జేఏసీ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. ఆధ్వర్యంలో ఇవాళ గిరిజన జేఏసీలు సంక్షేమ భవన్ని ముట్టడించారు. ట్రైకార్ సంస్థ ద్వారా తమకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి అంటూ వాళ్ళు సంక్షేమ భవన్ ముట్టడించారు. వారి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వారి విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ట్రైకార్ సబ్సిడీ రుణాలను గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 219 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు రాజీవ్ వికాస్ పేరుతోని ఆ నిధులను అన్ని డైవర్ట్ చేసి కావాలనే ఈ ట్రైకార్ 30,000 గిరిజన యువకులకు సంబంధించిన రుణాలను ఎగబెట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అందుకోసమే తక్షణమే 219 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ట్రైకార్ డిపార్ట్మెంట్ను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది కాబట్టి తక్షణమే మానుకోవాలి. ఏదైతే గత 2019, 2020, 2021 సంబంధించిన నిధులను విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాల జేఏసీగా పిలుపునిస్తున్నాం. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదు? గత ప్రభుత్వంలో మంజూరు చేసింది 30,000 మందికి యువకులకు. కానీ ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయడం లేదు. తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మేము డిమాండ్ చేసేది ఒకటే. గత ప్రభుత్వంలో ఏదైతే యువకులకు ఉపాధి అవకాశం కోసం 219 కోట్లకు సంబంధించిన ట్రైకార్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏడాది వచ్చిన గిరిజన శాఖ మంత్రి లేకపోవడం, ఇప్పటి వరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేకపోవడం, గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ మొత్తం నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమం తన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు ఈ సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక్క రూపాయికి నిధులను విడుదల చేయకపోవడం, మొత్తం ఈ సంక్షేమ శాఖను మొత్తం ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గిరిజనుల పట్ల విపరీతమైన కుట్ర చేస్తున్నదని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి. నా పేరు రమావ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2019-21లో గత రాష్ట్ర ప్రభుత్వం 30,000 మంది గిరిజన లబ్ధిదారులకు ట్రైకార్ ద్వారా రుణాలను శాంక్షన్ చేసింది. చెక్కులను కూడా సిద్ధం చేసింది. ఈ 219 కోట్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తాము, లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఏడాదిన్నర అవుతున్నా కూడా ఈ 219 కోట్లను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ 219 కోట్లను రద్దు చేయడానికి కుట్ర పన్ని రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ ట్రైకార్ నిధులను మొత్తం డైవర్ట్ చేసి అందులో విలీనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని గిరిజన సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గిరిజనుల ఆత్మగౌరవం ట్రైకార్ అంటే, గిరిజనుల ఉనికి ట్రైకారు. అటువంటి ట్రైకార్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి అవి రాజ్య వికాసంలో ఎలా కలుపుతారని అడుగుతున్నాం. రాజ్య వికాసంలో కేవలం 50,000 నుంచి 4 లక్షల లోన్లు, కానీ ట్రైకార్లో 50,000 నుండి 10 లక్షల వరకు రుణ సౌకర్యం దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. అందుకోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇదే మొదటిసారి ఈ 219 కోట్లను విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ ఈరోజు మాసప్ ట్యాంక్ గిరిజన సంక్షేమ భవన్ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. పోలీసులు ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రైకార్ ద్వారా నిధులను మంజూరు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం గిరిజన శాఖను మొత్తం నిర్వీర్యం చేస్తుందని గిరిజన నేతలు మండిపడుతున్నారు. కెమెరామెన్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.